వీళ్ళు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారో. వాళ్ళ అమ్మ మటుకు పాపము వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, ఆడుకోదు. వీళ్ళమ్మ త్యాగశీలి, ఆడుకోదు, ఎవరితో ఆడుకోదు. వాళ్ళు ఆడుకుంటుంటే అబ్జర్వ్ చేస్తుంటుంది, కాపలా ఉంటుంది, లేకపోతే పడుకుంటుంది. వీళ్ళు క్యూట్గా ఎంత మంచిగా ఆడుకుంటున్నారో. ఇల్లంతా షిఫ్ట్ అవుతున్నాం కదా, సో వస్తువులన్నీ అట్లా గజిబిజిగా పడి ఉన్నాయి. వీళ్ళ మటుకు వీళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు. ఈరోజు ఒక ఫన్నీ స్టోరీ చెప్తానండి మీకు. మా చిన్నప్పుడు ఫన్గా చేసిన ఫన్ స్టోరీ. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మేము ఫన్నీగా చేసింది. ఎప్పుడు సీరియస్ అయినా అప్పుడప్పుడు కొంచెం ఫన్నీ థింగ్స్ కూడా షేర్ చేసుకోవాలి. వీళ్ళిద్దరు చూడండి ఎట్లా ఫైటింగ్ చేసుకుంటుండ్రు. ఓకే అండి, టాపిక్లోకి వస్తే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళము. స్కూల్కి నువ్వే కాదు మేము కూడా వెళ్ళాములే అని కాదు, అది చెప్తున్నా. స్కూల్కి వెళ్ళేటప్పుడు జరిగిన ఫన్ కాబట్టి అట్లా చెప్తున్నా. నేను మా సిస్టర్ వెళ్ళేవాళ్ళమండి స్కూల్కి. ఇద్దరము వెళ్తూ ఉంటాము. అయితే మాతో మా వీధిలో ఒక అమ్మాయి కూడా మాతో పాటు వచ్చేదనమాట. సో ముగ్గురం వెళ్ళేవాళ్ళము. అయితే ఏమైంది, ఒరే చిన్న బాహువులు పెద్ద వాళ్ళు కొట్టుకొని అలసిపోయింది. వీడు పాలు మళ్ళీ వాళ్ళ మమ్మీ దగ్గర పాలు తాగుతుండు. కొట్టుకొని అలసిపోను, మళ్ళీ మమ్మీ దగ్గర పోను. మీ పని బాగుందిరా. సారీ అండి, టాపిక్లో వేస్తాను. ముగ్గురం స్కూల్కి వెళ్ళేవాళ్ళం అండి. స్కూల్కి వెళ్ళే దారిలో ఏం జరిగేదంటే, మేము ఫేర్గా ఉంటాం. అంటే నేను మా సిస్టర్ ఫేర్గా ఉంటాం అన్నమాట. సో అంటే చిన్నప్పుడులేండి, ఇప్పుడు ఆకారాలని మాట చేంజ్ అయితే అది వేరే విషయం. పాపం తను కలర్ గురించి కాదు, నేను ఫన్ గురించి చెప్తున్నా. తను చాలా బ్లాక్ అనమాట. ఇదిగో ఆ బ్లాక్ ఉంది చూడండి, అంత బ్లాక్ ఉంటారు పాపం. అయితే తను రోజు మమ్మల్ని అడుగుతూ ఉంటుంది, మీరు ఫెయిర్గా ఉంటారు అంటే కలర్ వైట్గా ఉంటారు, మీరు ఏం పూసుకుంటారు, ఎందుకంత వైట్గా ఉంటారు అని అడుగుతారండి తను. మేము రోజు ఏం చెప్పాలో అని రోజు అడుగుతుంది. మా చిన్నపిల్లలం కదా, అంత తెలీదు. సో అట్లా ఏదో ఒకటి చెప్పుకుంటూ వెళ్ళిపోతుండే వాళ్ళము. ఇంకా ఒకరోజు మా కోపం వచ్చింది, ఏం చేయాలని. ఒకరోజు ఏం చేసామండి, మేము అప్పుడు చెట్లు ఎక్కువ, ఇల్లులు తక్కువ. అట్లా మేము వెళ్ళే దారిలో చాలా చెట్లు ఉంటాయన్నమాట, ఇల్లులే తక్కువ. సో ఏం చేసేవాళ్ళం అంటే, ఒకసారి కోపం వచ్చేసింది, ఏం చేయాలని చెట్టు దగ్గర తీసుకుపోయి, అంటే గుంటగలగ రాకంటారు, దురద వస్తుంది. దురద అది బాడీకి రాసుకుంటే, దాన్ని పేస్ట్ చేసి రాసుకుంటే అది దురద వచ్చేస్తుంది అనమాట. అట్లా మంచిగా అక్కడే నూరి, అంటే రాళ్ళ మీద అక్కడే బాగా పేస్ట్ చేసి అమ్మాయి ఫుల్గా పూసేసామండి. సో తన ఇంటికి వెళ్ళే వరకు రుద్దుకుంటూ పాపం వాళ్ళమ్మ మా మీద గొడవకు వచ్చేసింది, మీ పిల్లలు చూడండి ఇట్లా చేశారు అని. మాకు నవ్వు ఆగలేదు. అక్కడి నుంచే భయపడుతున్నాం, కానీ ఫన్గా తెలియదు అప్పుడు, ఏదో అట్లా చేస్తాం. కానీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటే ఎంత నవ్వు వస్తుందో. అమ్మ ఇంటికి వెళ్ళి ఒకటే దుర్దాన్ని గీరుకుంటూ ఏడుస్తూ అట్లా చేసే వరకు వాళ్ళమ్మ మా ఇంటి మీదకి ఫైటింగ్కి వచ్చారనమాట. మీ పిల్లలు మా అమ్మాయిని ఎట్లా చేశారంటే, అప్పుడు మేము చెప్పాము, మీ అమ్మాయి రోజు ఇట్లా అడుగుతుంది, మేము అది ఎట్లా చెప్పాలో తెలియక ఇట్లా చేసాము అని అట్లా చెప్పేవాళ్ళము. సో అట్లా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటాయి అందరి దాంట్లో. సో అవి గుర్తొచ్చినప్పుడల్లా నవ్వు వస్తుంది. ఈరోజు ఫన్గా అట్లాగా చెప్పాలనుకున్నానండి, అంతే, ఏం లేదు. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉంటే, ఎస్పెషల్లీ 90 కిడ్స్ అయితే ఇంకా చెప్పలేమండి. ఆ రోజులే వేరు, అప్పుడే బాగుండేది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.